తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ప్రగతి చక్రాలు ఆగిపోయాయని చెప్పుకోవచ్చు. నిన్నటి నుండి కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టడంతో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే డిపోలకే పరిమితమని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం జగిత్యాల ఆర్టీసీ డిపో వద్ద ఉన్నాం. లోపల చూసుకున్నట్ల విజువల్స్లో అయితే ఆర్టీసీలో అన్ని బస్సులన్నీ కూడా ఎక్కడెక్కడ ఆగిపోయాయి. ప్రతిరోజు దాదాపు 120 బస్సులు జగిత్యాల బస్ డిపో నుంచి ప్రయాణికులకు అందుబాటులో ఉండేవి. కాకపోతే ఇప్పుడు అసలు ఈరోజు మాత్రం దాదాపుగా ఒక 10 బస్సులను మాత్రమే బయటకు పంపించారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మిగతా బస్సులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. ఆర్టీసీ కార్మికుల సమ్మె బాటతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ కార్మికులు గత వారం రోజుల క్రితం నుంచే సమ్మె బాట పడతామని చెప్పేసి పిలుపునిచ్చినా కూడా అటు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో వీరు సమ్మెకు దిగాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు వాళ్ళ సమస్యలు 32 సమస్యలు ఉంటే ప్రభుత్వం కేవలం 29 సమస్యలకే పరిష్కారం చూపుతామని చెప్పడంతో పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మన వద్ద ప్రస్తుతానికి ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు నిన్నటి నుంచి మీరు సమ్మె చేస్తున్నారు. ఎలాంటి ప్రభుత్వం చర్యలకు ముందుకు వచ్చిందా రాలేదా, ఏంటి పరిస్థితి? మేము సమ్మె నిన్న అర్ధరాత్రి నుంచి సమ్మె స్టార్ట్ చేయడం జరిగింది. దీని మీద ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. ఆ స్పందన లేకపోవడం వల్లనే మేము ఈరోజు కూడా రాత్రి 3 గంటల నుంచి మా కార్మికులందరితో కలిసి సమ్మెలో దిగినాము. అయినా ఇక్కడ ఆ సమస్యలకు పరిష్కారం కాకుండా మమ్మల్ని ఏదో రకంగా మా కార్మికులను వంచే విధంగా చేస్తున్నారు. మేము దేనికి కూడా భయపడలేదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన వినూతన రీతిలో మేము మా సంఘీభావం తెలుపుకుంటూ ఎవరికి ఆటంకం కల్పించము. ఎందుకంటే మాకు రావాల్సిన పే స్కేల్స్ గురించే మేము మాట్లాడినాం తప్ప ఏం గురించి మేము అడుగుతలేము. గవర్నమెంట్ని వాళ్ళు ఇస్తానే మేము అడుగుతున్నాము. దాన్ని కూడా వాళ్ళు ముందటికి రాక చర్చలకు విలువక ఏమంటే చర్చలకు పిలుస్తున్నారని మాట్లాడుతున్నారు. కానీ అది ఎంతవరకు నిజం కాదు. ఈరోజు చూసుకుంటే 44-48 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న ఈ రోజులలో కూడా మేము వేసుకున్న టెంట్ను కూడా వీకి పారేసారు. మాకు నీడ లేకుండా చేసారు. మమ్మల్ని ఎండలో నిలబెట్టి ఉండుర్రి పోతే పోన్రి, మీతో మాకు సమస్య లేదు, మీరు అవసరం లేదన్న ఉద్దేశం మీద గవర్నమెంట్ మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి తక్షణమే కనీసము మేము ఈ గేట్లో ఉండి ఎవరు కూడా అన్యాయం చేస్తలేము. ఏ బస్సును కూడా ఇప్పటివరకు ఆపట్లేదు, ఎవరితో గొడవ పెట్టుకోలేదు. దాని గురించి కూడా ఆలోచించాలి. ప్రజలకు కూడా ఎలాంటి ఆటకం లేదు. లైసెన్స్ లేని డ్రైవర్లను కూడా బయటకు పంపించుకుంటూ వాళ్ళకు లైసెన్స్ ఉన్నదా లేదా యాక్సిడెంట్ అయిన డ్రైవర్లు పంపిస్తున్నారు. నిన్న మీరు చూసినారు, కరిమాలలో ఒక యాక్సిడెంట్ జరిగింది. పిహెచ్పి గవర్నమెంట్ అద్దెకు తీసుకున్న బస్సు నడిపిస్తే దాదాపు 20-30 మంది ఇంజూరీ అయ్యారు. ఫుల్ రక్తాలు కారుతున్నాయి. మరి దానికి బాధ్యత గవర్నమెంటా మేనేజ్మెంటా చెప్పవాలని మేము ఇప్పుడు పత్రికాముఖంగా తెలుపుతున్నాం. ఆర్టీసీ అద్దె బస్సులను నడపడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు? అద్దె బస్సు నడపడానికి దానికి ఎందుకంటే దాని డ్రైవర్లు మా సోదరులే కనుక మేము వాళ్ళని ఎలాంటి ఇబ్బంది పెట్టడం లేదు. రిక్వెస్ట్గా సోదరా, నువ్వు ఈరోజు ఒకరోజు మాకు సమ్మెకు మద్దతు ఇవ్వరని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది తప్ప కానీ ఎవరి సోదరు డ్రైవర్లను మాత్రం ఇబ్బంది పెట్టడం లేదు. ఎందుకనంటే వాళ్ళు కూడా పొద్దుగాల పడితే పొద్దుగా మాయంబడే ఉంటారు కనుక వాళ్ళని ఇలాంటి ఇవాళ ఓనర్లు వచ్చి మాది చలామని నడుస్తుంది, మేము బస్సులు నడుపుతామని నానా డ్రైవర్లను ఇబ్బందులు పెడతారు. కానీ మీరు ఒకటే, మాకు సపోర్ట్ చేస్తామన్న డ్రైవర్లను తీసుకుపోయి బెదిరించి భయపెట్టించి మీరు తీసుకొచ్చి లైన్ పంపుతారు. కానీ అది పద్ధతి కాదు, మానుకోవాలి. ఎయిర్ విత్ ఓనర్లు అసలు డిపోలకు వచ్చడానికి మీకు లేదు. నీ బస్సు పోయిందా పోలేదా అనేది ఆ ఊడ్చే షీపర్ చెప్తాడు, నీ డ్రైవర్ చెప్తాడు. ఆ పోయిందా పోలేదు నీకు తెలియదు. నీ బస్సు రాలేదని ఫోన్ చేస్తే నువ్వు ఫోనే లావట్టు. ఇవాళ పొద్దుగాల మబ్బుల 3 గంటల నుంచి వచ్చడానికి కనీసం ఆలోచించాలి. నీ బస్సు కొరకు నీ బస్సు నడుతుందా నీకే తెలియదా? ఒకటే సోదరుల పేరు మీద ఓనర్లకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు రాకండి. మీ డ్రైవర్ వచ్చేది ఉంటే అత్తడు బస్సు పట్టుకొని పోడా, అది వేరు. కానీ మీరు డ్రైవర్లను ప్రెషర్ పెట్టకండి. బస్సులు పంపడానికి మీరు ప్రయత్నిస్తే మాత్రం వేరే ఉంటుంది ఇక నుంచి. మరోవైపు ఇటు మహిళా కార్మికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం. చెప్పండి, ఆర్టీసీ నిన్నటి నుండి మీ కార్మికులంతా సమ్మె చేస్తున్నారు. మీకు మహిళలకు ప్రత్యేకంగా ఏమైనా వసతులు కావాలని చెప్పేసి డిమాండ్ చేశారా? ఏంటి అసలు మీ డిమాండ్స్? మేము మా డిమాండ్స్ మేము అనడం కంటే ముందే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో మరి పెట్టడం జరిగింది. వాటి కోసమే మేము ఇక్కడ సమ్మెకు సిద్ధంగా ఉన్నాము. ఈ రోజుకు మరి 2వ రోజు జేఏసీ కమిటీ పిలుపు మేరకు మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాము. మరి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారంటే, ఇప్పటికీ కనీసం మాకు నీడ కూడా లేకుండా వేసిరు. మరి ప్రతిరోజు మరి లేడీ కండక్టర్లు
ఉదయాన్నే వెళ్తే మరి రాత్రి 10-11 అయినా ఇంటికి చేరే స్థితి లేదు. ఒక ఓటీ డ్యూటీలు అని చెప్పుకుంటూ మరి 1 అవర్ 2 అవర్ ఓటీలని అది 4 అవర్స్ 5 అవర్స్కి అవుతుంది. మరి పని భారం కూడా పెరిగింది. ఈ విధంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ముఖ్యంగా మేము పొద్దున్నుండి ఇక్కడ శాంతియుతంగానే ఉన్నాము. మేము ఎలాంటి వాటికి కూడా మేము పాల్పడలేదు. శాంతియుతంగానే జరగాలని మేము ఇక్కడ ఉన్నాము. అయినప్పటికీ మాకు కొందరు డ్రైవర్లు మద్దతు చేసినప్పటికీ మరి పిహెచ్బి ఓనర్లను వాళ్ళను భయభ్రాంతులు చేసి మరి తీసుకెళ్తుర్రు. మరి ఇప్పటి వరకు కనీసం లైసెన్స్ లేని డ్రైవర్లను కూడా రోడ్డు మీదకి పంపిస్తుర్రు. ఏ విధంగా మరి చర్యలు చేపడతారో దయచేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఇన్ని సమస్యలతోటి మేము బాధపడుతున్నప్పుడు కనీసం మీరు ఎలాంటి పరిష్కారం చేస్తారో దయచేసి అర్థం చేసుకోమని మీడియా ద్వారా తెలుపుతున్నాం. జగిత్యాల డిపో పరిధిలో డైలీ 111 సర్వీసులు నడుస్తాయి. దాదాపు యావరేజ్గా 24 నుంచి 25 లక్షల ఆదాయం వస్తుంది డిపోకి. నిన్నటి నుండి సమ్మె నేపథ్యంలో ఓన్లీ ప్రైవేట్ బస్సులు నడపడం జరిగింది. నిన్న 53 బస్సెస్ హైర్ బస్ డ్రైవర్స్తో నడిపినాము. బస్సెస్ అన్నీ కూడా మహాలక్ష్మి బస్సెస్ లాగా ఆపరేట్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రము మనము డ్రైవర్స్ని మరియు తాత్కాలికంగా పనిచేయటానికి కండక్టర్స్ని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా దాదాపు అన్ని ప్రైవేట్ బస్సులు నడిచినాయి. ఆర్టీసీ బస్సెస్ కూడా ఒక 5 వెళ్ళినాయి. టెంపరీ డ్రైవర్స్ని తీసుకోవడం జరుగుతుంది. కండక్టర్స్కి కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అన్ని రూట్లలో కూడా సర్వీసెస్ నడపడం జరుగుతుంది. జగిత్యాల ఆర్టీసీ డిపో నుంచి దాదాపు 120 బస్సులు వరకు రోడ్డుపై ప్రయాణిస్తూ ఉంటాయి. దీంతో ఆర్టీసీ డిపోకు 25 లక్షల రూపాయల ఆదాయం ప్రతిరోజు సమకూరుతుందని చెప్పేసి ఆర్టీసీ డిపో మనకు తెలిపారు. అంటే దాదాపు నిన్న ఈరోజు ఆర్టీసీ బస్సులు రోడ్డుపై నడపకపోవడంతో 25 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని చెప్పేసి జగిత్యాల డిపోకు డిపో మేనేజర్ తెలిపారు. అంటే ఈ విధంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని డిపోలు ఉన్నాయో అన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో ఆర్టీసీకి నష్టం వాటిల్లుతుంది. కాబట్టి వీలైనంత త్వరలోనే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమించే విధంగా ప్రయత్నాలు ప్రభుత్వం చేయాలని చెప్పేసి వారి డిమాండ్ చేస్తున్న కోరికలను వెంటనే నెరవేర్చాలని చెప్పేసి కార్మికులంతా కోరుతున్నారు. జగిత్యాల నుంచి కెమెరామెన్ రవితో హరి, మైత్రి న్యూస్.